ఏపీ ప్రభుత్వంలో అసలు ఏం జరుగుతోంది? నిజంగానే సీఎస్ డీజీపీకి సొంతంగా అధికారాలు ఉన్నాయా? లేకుంటే ప్రభుత్వాన్ని మొత్తం శాసిస్తున్న చీకటి శక్తులు ఎవరు? కలెక్టర్ కంటే ఆంధ్రజ్యోతి పత్రికే విలువైపోయిందా? ఐపీఎస్ కంటే ఐఏఎస్ల కంటే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ట్వీటే చాలా విలువైంది అయిపోయిందా? 16 మంది సీనియర్ ఐపీఎస్లకు మెమో ఇచ్చారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వచ్చి హెడ్ క్వార్టర్లో సంతకాలు చేసి మరి అక్కడే కూర్చోవాలి, ఏదైనా ఎమర్జెన్సీగా పని అప్పగిస్తే చేయడానికి సిద్ధంగా ఉండాలంటూ మెమో ఇచ్చారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి తెలుగుదేశం పార్టీ మీడియా చెప్తోంది, వీళ్ళందరినీ ఒకే ఫ్లోర్లో కాదు, ఒక్కొక్కరిని ఒక్కో ఫ్లోర్లో ఒక్కో గదిలో కూర్చోబెట్టబోతున్నారని చెప్పారు. ఆ అంశంపైన ఇంకా పూర్తి వివరాలు చర్చించే ముందు మరో విషయం ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో రాశారు. ఆంధ్రజ్యోతి పత్రిక కథనం కారణంగా మరో 2 అధికారులపైన కూడా ఒక మచ్చబడిపోయింది. ఆగస్టు 15 సందర్భంగా ఉత్తమ సేవా పురస్కారాలకు దేవాదాయ శాఖ నుంచి 2 అధికారులను ప్రభుత్వం ఎంపిక చేస్తే ఆంధ్రజ్యోతి పత్రిక వాళ్ళు వైసీపీ మనుషులు అంటూ రాసేసింది. వెంటనే గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి స్పందించి విచారణ చేసేసామంటున్నారు. ఆ 2కి సేవా పురస్కారాలని రద్దు చేసేశారు. వీళ్ళు చెప్తున్న కారణాలు ఏంటి? వాళ్ళు వైసీపీకి అనుకూలమైన అధికారులు అని వీళ్ళు చెప్తున్న కారణాలు ఏంటంటే, ఆంధ్రజ్యోతి చెబుతున్న కారణం 2019లో వైసీపీ గెలిచినప్పుడు దేవాదాయ శాఖలోని ఒక అధికారి వేద పండితుల్ని తీసుకొని వెళ్ళి వైసీపీ ఎమ్మెల్యేని కలిసి ఆశీర్వాదం ఇచ్చారంట. దాంతో వాళ్ళు వైసీపీ అధికారులని ముద్ర వేసేశారు. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అనేక మంది అధికారులు అనేక మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని కలుస్తున్నారు. మరంటే రేపు పొద్దున ప్రభుత్వం మారితే వాళ్ళందరినీ గతంలో ఎమ్మెల్యేని కలిసి వాళ్ళకు విషెస్ చెప్పారు కాబట్టి, వాళ్ళని ఆశీర్వదించారు కాబట్టి, వాళ్ళతో కలిసి మాట్లాడారు కాబట్టి వీళ్ళంతా తెలుగుదేశం పార్టీ అధికారులు అని చెప్పి ముద్ర వేసి పక్కన వేస్తే అది న్యాయం అవుతుందా? 2 అధికారులను పక్కన పడేశారు, సేవా పురస్కారాలు కూడా ఇవ్వకుండా. అంతకంటే ముందు ఇంకా ఐవైఆర్ కృష్ణారావు కూడా స్పందించారు. అనంతపురం జేసీగా హరితను నియమిస్తే, ఐఏఎస్ అధికారి హరితను నియమిస్తే వెంటనే ఆనం వెంకటరమణారాయణ రెడ్డి ట్వీట్ పెడతారు, ఆమె అవినీతి అధికారిని అని. వెంటనే ఆమె పోస్టింగ్ను రద్దు చేసేశారు. అసలు నిజంగానే ఆంధ్రజ్యోతి రాసే వరకు, ఆనం వెంకటరమణారాయణ రెడ్డి ట్వీట్ పెట్టే వరకు ఏ అధికారి ఎవరు ఎలాంటి వారు అన్నది సీనియర్ అధికారులకు తెలియదా? ఏ ఐఏఎస్ ఎలాంటి వారు అన్నది అసలు సిఎస్ కూడా తెలియదా? అన్నీ తెలుసు. ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే, తమ మాట వినని అధికారులను, తమకు నచ్చని అధికారులను వేధించి అవమానించి అబాస్పాలు చేయాలి అన్న టార్గెట్ పెట్టుకున్నారు. నిజంగానే వాళ్ళని అవమానించకూడదు, సరే మనకు నచ్చలేదు కాబట్టి పక్కన పెడదాము అన్న వరకే పరిమితమై ఉంటే ఐఏఎస్ అధికారి హరితకు అసలు పోస్టింగ్ అన్నీ ఇవ్వకుండా సైలెంట్గా ఉండేవాళ్ళు. పోస్టింగ్ ఇవ్వడం, ఆనం వెంకటరమణారాయణ రెడ్డితో ట్వీట్ పెట్టడం, వెంటనే ఆమెను మళ్ళీ దారుణంగా నిర్దాక్షిణ్యంగా తప్పించడం, ఇలా చేయడం ద్వారా ఆమె మీద ఒక ముద్ర వేసి ఇంత చర్చ జరిపి ఆమె మొత్తం కెరీర్ అంతా ఒక అవినీతిమయం అయిన అధికారి అన్నట్టుగా ఒక ముద్ర వేసి ఆమెను అపాసపాలు చేసి అవమానించి ఆనందించాలి అనుకుంటోంది ప్రభుత్వం. అందులో భాగంగానే ఇలా ఫస్ట్ పోస్టింగ్ ఇవ్వడం, తర్వాత పత్రికల్లో కథనాలు రాయించుకోవడమో, లేకుంటే టీడీపీ అధికార ప్రతినిధులతో ట్వీట్లు పెట్టించడమో, వెంటనే అధికారులపైన వేటు వేయడము చేయడం ద్వారా వాళ్ళని ఒక ముద్ర వేసి వీళ్ళు వైసీపీ వాళ్ళు, వీళ్ళు అవినీతి పరులు అంటూ ముద్ర వేసి పక్కన పడేయడం అన్న ఒక సాంప్రదాయాన్ని మొదలుపెట్టారు. ఈరోజు ఐవైఆర్ కృష్ణారావు కూడా ట్వీట్ చేశారు ఈ అంశంపైనే. ఆయన రాష్ట్రంలోని పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఆనం వెంకటరమణారాయణ రెడ్డి పెట్టిన ట్వీట్ గురించే, ఆమె ఎటువంటి ఆఫీసరో అంటే ఐఏఎస్ హరితన్ గురించి, ఆమె ఎటువంటి ఆఫీసరో నాకు తెలియదు కానీ ఆఫీసర్ల పోస్టింగులు వెంకటరెడ్డి గారి ట్వీటు, ఎల్లో మీడియా పోస్టు నిర్ణయించే స్థితి ఈనాటి పరిస్థితికి అద్దం పడుతోంది. దీని అర్థం అంతకుముందు పరిస్థితులు ఇంతకన్నా బాగున్నాయని కాదు అంటూ పెట్టారు. అంటే ఈరోజు ఐఏఎస్ అధికారులు ఎక్కడ ఉండాలి, ఎలాంటి వారని నిర్ణయించేది ఒక టీడీపీ అధికార ప్రతినిధి ట్వీటు ఎల్లో మీడియా ప్రభావితం చేస్తోంది, ఇది పరిస్థితి అంటూ ఐవైఆర్ కృష్ణారావు, మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఒక విధంగా బ్యూరోక్రసీని అవమానించడం, సిఎస్ని అవమానించడం. అంటే ఒక ఐఏఎస్ అధికారి ఎవరు ఏంటి అన్నది కూడా సిఎస్కి తెలియదా? లేకుంటే సిఎస్ కింద ఉన్న సీనియర్ ఐఏఎస్ల కన్నా తెలియదా? ఆనం వెంకటరమణారాయణ రెడ్డి ట్వీట్ పెడితే ఆ తర్వాత పోస్టింగ్ రద్దు చేస్తూ ఉన్నారంటే అసలు ఈ ప్రభుత్వాన్ని ఎవరు శాసిస్తున్నారు? సిఎస్ ఆధ్వర్యంలో ఈ బదిలీలు జరుగుతున్నాయా, లేకుంటే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్తున్న దాన్ని బట్టి జరుగుతున్నాయా? అసలు ఆనం వెంకటరమణారాయణ రెడ్డి ఎవరు? ఆయన ఏమైనా సిఐడినా, లేకుంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఆయనకు స్పెషల్ పవర్స్ ఇచ్చి ఓ 10 మంది దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి ఆయన ద్వారా అధికారుల డేటానంతా సేకరిస్తున్నారా? ఏమి లేదు కదా. మరి ఆయన ట్వీట్ పెట్టడం అదే పరమ పవిత్రం అన్నట్టు ఒక ఐఏఎస్ అధికారి పోస్టింగ్ను రద్దు చేస్తూ ఉన్నారంటే ఇంతకు మించి అవమానం ఏముంటుంది? పైగా వాళ్ళ పత్రికల్లోనే రాయించుకుంటున్నారు, ఆనం వెంకటరమణారాయణ రెడ్డి ట్వీట్తోనే హరిత పోస్టింగ్ రద్దు అయింది అని. ఇంతకు మించి అవమానం ఏముంటుంది? సిఎస్ని అవమానించడం కదా ఇదంతా. సిఎస్కి ఏం తెలీదు?
ఆయనకి ఏమి తెలియదు, అంతా తెలుగుదేశం పార్టీ నాయకులకే తెలుసు, తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పే వరకు కూడా సిఎస్కు ఏది అర్థం కావడం లేదని చెప్పదలుచుకున్నారా? ఇక ఆ 16 మంది సీనియర్ ఐపీఎస్లకైతే పరోక్షంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పెద్దలే జైలు శిక్ష వేస్తూ ఉన్నారు. 16 మందిని రోజు వచ్చి డీజీపీ కార్యాలయం హెడ్ క్వార్టర్లో 10 నుంచి 6 గంటల వరకు సంతకాలు చేసి మరి మీరు అక్కడే ఉండాలి, ఎక్కడా కదలకూడదు, ఎమర్జెన్సీ పని అంటే అత్యవసర పని ఏదైనా డీజీపీ అప్పగిస్తే అప్పటికప్పుడు చేయడానికి మీరు రెడీగా ఉండాలి అంటూ చెప్పారు. అంటే సంతకాలు పెట్టి బయటకు కూడా పోద్దండి, మీరు అక్కడే కూర్చోవాలి, ఏ పని ఇస్తారా అని ఎదురు చూస్తూ ఉండాలి సీనియర్ ఐఏఎస్లు అన్నట్టు చెప్పారు. పైగా ఇలా ఇచ్చిన తర్వాత సరే వస్తారు, వాళ్ళతో గదిలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కదా అన్న ఒక అభిప్రాయం రాగానే మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తోంది తెలుగుదేశం పార్టీ మీడియా, నిన్న డిబేట్లలో వీళ్ళందరినీ ఒక ఫ్లోర్లో ఒక గదిలో కూర్చోబెట్టరట, ఒక్కొరిని ఒక్కో ఫ్లోర్లో ఒక్కో గదిలో కూర్చోబెడతారంట. అందరినీ ఒకే చోట కూర్చోబెడితే ఏదైనా కుట్రలు చేస్తారో అన్న అనుమానం ప్రభుత్వానికి ఉందంట. అసలు వీళ్ళకి ఇలా మెమోలు ఇవ్వడానికే కారణం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళు కుట్రలు చేస్తున్నారు, కోవర్ట్ ఆపరేషన్లు చేస్తున్నారు అంటూ కూడా సీనియర్ ఐపీఎస్ల మీద 16 మంది సీనియర్ ఐపీఎస్ల మీద ఒక ఛానల్లో చర్చ పెట్టి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆ విషయాలన్నీ తెలిసి డీజీపీ మెమో ఇచ్చారు అని చెప్తున్నారు. ఏం కోవర్ట్ ఆపరేషన్లు అంటే గత ప్రభుత్వంలో నమోదైన కేసులపై కావచ్చు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొందరు ఆఫీసర్ల మీద పెట్టిన కేసుల విషయంలో కావచ్చు, మీరు చూసి చూడనట్లు వ్యవహరించండి, నామమాత్రంగానే దర్యాప్తు చేయండి అంటూ కింది స్థాయి అధికారులపైన ఈ 16 మంది సీనియర్ ఐపీఎస్లు ఒత్తిడి చేస్తూ ఉన్నారన్నది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియా చేస్తున్న అభియోగం. అందుకనే ఉదయం 10 నుంచి 6 గంటల వరకు పరోక్షంగా ఆ కార్యాలయాల్లో ఆ హెడ్ క్వార్టర్లో గదుల్లో బంధిస్తారంట. వీళ్ళని గదుల్లో బంధిస్తారో లేకుంటే వీళ్ళని అసలు మంచినీళ్ళు కూడా ఇద్దండి ఈ సీనియర్ ఐపీఎస్లకు అని చెప్పి ఆ కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి కూడా ఆదేశాలు ఇస్తారో, లేకుంటే వాళ్ళు కూర్చున్న గదిలో సీసీ కెమెరాలు పెట్టి వీళ్ళంతా ఏం చేస్తున్నారని ఉదయం నుంచి సాయంత్రం వరకు మరో 16 మంది అధికారులను నియమించి పర్యవేక్షిస్తారో ఏమో. ఎందుకు ఈ పనులన్నీ? సీనియర్ ఐపీఎస్ని సరే కీలకమైన పోస్టింగ్ లేకపోతే ఏదో ఒక పోస్టింగ్ ఇచ్చి వాడుకోవచ్చు కదా, జీతభత్యాలు ఇస్తున్నప్పుడు వాళ్ళ సేవలు వాడుకోవాలి కదా. లేదు, అది లేకుండా కేవలం ఒక గదిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెడతామని వీళ్ళే చెప్తూ ఉన్నారంటే జైలు శిక్ష వేస్తున్నారంతే. కోర్టులు వేయాల్సిన జైలు శిక్షలు కూడా ప్రభుత్వం ఈ పద్ధతిలో అమలు చేసేందుకు సిద్ధమైనట్టుగా ఉంది. సరే కోవర్ట్ ఆపరేషన్లు చేస్తున్నారు కాబట్టి, కింది స్థాయి అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు కాబట్టి మేము ఉదయం 10 నుంచి 6 గంటల వరకు ఆఫీస్కు రమ్మన్నామని చెప్తున్నారు. అదే నిజం అనుకుంటే కింది స్థాయి అధికారులను ఒత్తిడి చేయాలంటే, వాళ్ళని ప్రభావితం చేయాలంటే సాయంత్రం 6 తర్వాత చేయకూడదా? సాయంత్రం 6 నుంచి మళ్ళీ మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు చేయకూడదా? చేయొచ్చు కదా. అంటే మళ్ళీ అప్పుడు కూడా ఏమన్నా వీళ్ళ మీద నిఘా పెడతారా? ఈ 16 మంది సీనియర్ ఐపీఎస్ల మీద నిఘా పెడతారా? వీళ్ళ ఫోన్లను కూడా ఏమైనా ట్యాప్ చేస్తారా? ఇవన్నీ కాదు, కేవలం వీళ్ళని వేధించాలి ఎలాగైనా సరే అన్న ఉద్దేశంతో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టుగా ఉన్నారు. అందులో భాగంగానే ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మాజీ డీజీపీ సర్వజిత్ సింగ్ కూడా స్పందించారు ఈ పరిస్థితి పైన. ఎప్పుడూ భారతదేశ చరిత్రలోనూ ఇలాంటి పరిస్థితి లేదని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్ ఐపీఎస్లకు 2 నెలలుగా పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తుండడం అసంబద్ధమైన చర్య. ఏపీ ప్రభుత్వ చర్యలు నిబంధనలకు విరుద్ధం కూడా. డీజీపీ కార్యాలయంలో వెయిటింగ్ హాల్లో ఉండాలని 16 మంది ఐపీఎస్ అధికారులను ఆదేశించడం ఏంటి? దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి అసంబద్ధమైన ఆదేశాలు జారీ చేయలేదు. ఎంతో ప్రజాధనాన్ని వెచ్చించి ఆ అధికారులకు భారత ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది. వారిని పక్కన కూర్చోబెడితే రాష్ట్రానికి దేశానికే నష్టం. వారి సేవలను ఏదో ఒక రూపంలో సద్వినియోగం చేసుకోవాలి. బదిలీ చేసిన వారికి ఏపీ ప్రభుత్వం తక్షణం పోస్టింగ్ ఇవ్వాలని సర్వజిత్ సింగ్ మాజీ డీజీపీ, ఉమ్మడి ఏపీలో డీజీపీగా పనిచేసినాయని చెప్తున్నారు. తెలంగాణకు చెందిన రిటైర్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ కూడా స్పందించారు. ఇది ఒక మూర్ఖమైన చర్య అని ఆయన ఇంకో పదాన్ని కూడా వాడారు. ఇది అత్యున్నత స్థాయిలో తీసుకున్న మూర్ఖపు నిర్ణయం అని కూడా వ్యాఖ్యానించారు. వెయిటింగ్ హాల్లో కూర్చోబెట్టి ఆ అధికారులు ఏం చేయాలి? గ్యాసిప్పులు మాట్లాడుకోవాలా? ధ్యానం చేయాలా? సీనియర్ అధికారులను వెయిటింగ్ హాల్లో కూర్చోబెట్టడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుంది. వారికి ఎక్కడో చోట పోస్టింగ్ ఇవ్వాలి అని ప్రవీణ్ కుమార్ కూడా డిమాండ్ చేశారు. ఏపీలో తెలంగాణలో పరిస్థితులు దారుణంగా దిగజారిపోతున్నాయనడానికి ఇది ఒక నిదర్శనం అని కూడా ఆయన మాట్లాడుతున్నారు. బలహీన వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కూడా వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వం గత నెల 2 డీజీపీ స్థాయి అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ఏకంగా 16 మంది ఐపీఎస్ అధికారులను 2 నెలలుగా పోస్టింగులు ఇవ్వకుండా అవమానిస్తుంది. వారి గాయాలపై కారం చల్లేలా ఏపీ డీజీపీ తాజాగా మెమో జారీ చేశారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు డీజీపీ ఆఫీసులో ఉండాలని ఆదేశించడం కేవలం కక్ష సాధింపు చర్యే. అధికారంలో ఉన్న రాజకీయ నేతలను సంతృప్తి పరిచేందుకే ఈ మెమో ఇచ్చారని కూడా ప్రవీణ్ కుమార్ విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం అయితే గమనించాలి. ఇది ఒక విధంగా ఫ్యూచర్లో ఇప్పుడు అధికారులకు మళ్ళీ ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్లలో ఏబీ వెంకటేశ్వరరావుకు మాత్రం పోస్టింగ్ ఇవ్వకుండా
చేసింది. దాన్ని వేధింపులని తెలుగుదేశం పార్టీ అంటారు. లేదు, అధికారంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేల కొనుగోలులో ఈయన కీలక పాత్రధారి కాబట్టి అలా వ్యవహరించారు అని వైసీపీ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఒక్క అధికారిని వేధించినందుకే 5 ఏళ్ల పాటు రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన విమర్శలు చేశారు. ఇప్పుడు ఏకంగా 16 మంది సీనియర్ ఐపీఎస్ని, పలువురు ఐఏఎస్ని పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన కూర్చోబెట్టడమే కాకుండా ఇప్పుడు పనిష్మెంట్గా రోజు ఉదయం నుంచి 10 నుంచి సాయంత్రం వరకు వచ్చి ఒక గదిలో కూర్చోండి అని చెప్తున్నారు. ఇంతకు మించిన పనిష్మెంట్ ఉండదు. ఎందుకు చేస్తున్నారు ఇలా? దీనివల్ల భవిష్యత్తులో ఏమవుతుంది? యాక్చువల్లీ ఈ 16 మందిలో కాస్త వైసీపీ పెద్దలకు పరిచయాలు ఉన్న వాళ్ళు అంతా ఒక 5 మంది ఉంటారని చెప్తున్నారు. కానీ మిగిలిన ఏకంగా 16 మందిని ఇలా టార్గెట్ చేయడం ద్వారా ఒక సెక్షన్ ఆఫ్ ఒక ఐపీఎస్లో ఒక నిలువని చిలుక తెచ్చే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే మొదలుపెట్టింది. రేపు పొద్దున గవర్నమెంట్ మారితే వీళ్ళు ఊరికే ఉంటారా? ఇంకెలాగో మా మీద ఇలాంటి ముద్రలు వేశారు కదా అని చెప్పి ఇంకా గట్టిగా పనిచేస్తారు అవతల పక్షానికి. ఇంకేమో వీళ్ళే ముద్ర వేశారు కదా, వీళ్ళంతా అవతల పక్షం అని. దాంతోపాటు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆయన ప్రభుత్వంలో ఉన్న నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డిని వేధించాలి, వైసీపీ నాయకులను వెంటాడాలి అంటే రోజు ఒత్తిడి తెస్తూ ఉన్నారు. ఈరోజు కాకపోతే రేపైనా కూడా అలాంటి ప్రయత్నాలు మొదలుపెట్టే అవకాశం ఉంటుంది. వాళ్ళ మీద కక్ష సాధించాలంటే నేరుగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమి వెళ్ళరు, మళ్ళీ పోలీసు అధికారులనే పంపించాల్సి ఉంటుంది. వీళ్ళ మాటలు విని ఆ పోలీసు అధికారులు ఈసారి ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి మీద కావచ్చు, వైసీపీ నాయకుల మీద కావచ్చు చర్యలకు సిద్ధపడతారా? ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఆదేశాలని, యాక్చువల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చే ఆదేశాలని ఐఏఎస్లు ఐపీఎస్లు పాటించడం అనేది సర్వసాధారణం. సరే, బియాండ్ ద లైన్ వెళ్ళింటే వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించాలి. ఇలా పోస్టింగ్లు ఇవ్వకుండా ఏదో చిన్నపిల్లలని కూర్చోబెట్టినట్టు కార్యాలయాలు కూర్చోండి అని అంటున్నారంటే దీంట్లో పసలేదు, కేవలం కక్ష సాధింపు. నచ్చడంలే ఆ ఫేసులు కొన్ని. ఈరోజు ఇలా చేస్తూ ఉన్నారు. రేపు ప్రభుత్వం మారితే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాన్ని అమలు చేసిన పోలీసు అధికారులకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుంది కదా. మాకు ఇలాంటి పరిస్థితి రావచ్చు అన్న భయం కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులకు ఉంటుంది కదా. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేశారని కొందరిని వేధిస్తున్నప్పుడు మేము ఈరోజు చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తే మమ్మల్ని వచ్చే ప్రభుత్వం వేధించదు అన్న గ్యారెంటీ ఏంటి అన్న భయం కూడా ఇప్పుడున్న అధికారుల్లో కూడా ఉంటుంది కదా. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆదేశాలని ఈ అధికారులు ఎంతవరకు పాటిస్తారు అన్నది కూడా వస్తుంది కదా. సో కాబట్టి ఇదంతా కక్ష సాధింపు. 16 మంది సీనియర్ ఐపీఎస్ల మీద పక్కన కూర్చోబెట్టాను కంటే ఏదో ఒకటి అప్రాధాన్యత పోస్ట్ ఇచ్చినా సరే ఎవరు మాట్లాడరు. కానీ పోస్టింగ్లు ఇవ్వకుండా మీరు జీతభత్యాలు తీసుకుంటున్నారు కాబట్టి హెడ్ క్వార్టర్లో రోజు వచ్చి కూర్చోండి అని చెప్తున్నారంటే ఇది అవమానించడం, అంతే. రాజకీయ పెత్తనం చెలాయించడం కోసం వ్యవస్థల మీద జరుగుతున్న కుట్ర ఇది.